ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ వీరప్పనేని పద్మ గారు ఉన్నారు. బీజేపీ పార్టీ నేషనల్ మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబర్. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. మనం ఏం చెప్తారు ఈ రోజు? అంటే మీరు అనుకున్న దానికి తక్కువ వచ్చాయంటారా, లేకపోతే ఎక్కువ సీట్స్ వచ్చాయంటారా? ఏం చెప్తారు? మీరు అనుకున్న దానికి వచ్చినట్టేనా? మీరు అడుగుతాం తెలంగాణ వరకు అమ్మా, జాతీయ ఫలితాల మీద కామెంట్ అడుగుతున్నారు. జాతీయ ఫలితాల వరకు వస్తే మేము ఆశించింది ఒకటి, మాకు దక్కింది ఒకటి. అయితే ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 10 ఏళ్ళు పాలనలో 10 ఏళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే కంటిన్యూస్ గా పాలన ఉన్నప్పుడు కొంత ప్రజల్లో వ్యతిరేకత రావటం అనేది సహజం. అయినా కూడా ప్రజలు మోడీ గారి పట్ల వారికి ఉన్న నిబద్ధతను కానివ్వండి, వారికి ఉన్న నమ్మకాన్ని కానీ మోడీ గారే పరిపాలించాలి అన్నట్టుగా తీర్పించారు. ఈ ఫలితాలు చూస్తుంటే నాకేమనిపించిందంటే బలమైన ప్రతిపక్షాన్ని కోరుకున్నారు, కానీ అధికార పక్షం వీళ్ళే ఉంటే బాగుంటుంది అన్న విధంగా మోడీ గారి పాలనకు జేజేలు కొడుతూనే మాకు ఇప్పుడు ఎన్డీఏని గెలిపించారు. సో ఆశించిన దానికన్నా బీజేపీ వరకు మాకు ఫలితాలు మేము అనుకున్న స్థాయిలో రాకపోయినా డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత భారతదేశంలో ఆ స్థాయిలో 3 సార్లు కాన్సెక్యూటివ్ గా ప్రధాని పదవిని అధిష్ఠించే అదృష్టం కానివ్వండి, ఆ భాగ్యం కానీ నరేంద్ర మోడీ గారికే దక్కింది. సో ఇది నరేంద్ర మోడీ గారి పరిపాలనకు 10 ఏళ్లలో ఆయన తీసుకున్న పాలసీ డెసిషన్స్ కి ప్రజల మద్దతు తెలిపారని నేను భావిస్తున్నాను. ఇక తెలంగాణ రాష్ట్రం వరకు వస్తే ఇక్కడ మేము ఆల్మోస్ట్ 100% పెరిగాం. ఇంతకుముందు మీకు తెలుసు 4 స్థానాలు ఉండేవి, ఇప్పుడు అలా కాకుండా 8 స్థానాల వరకు వచ్చాము. అట్లాగే ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది. మేము అనుకున్న దానికన్నా మేము 10 పైనే వస్తాయని మేము ఆశించాము, కానీ 8 ఈజ్ ఆల్సో ఏ గుడ్ నంబర్. డెఫినెట్ గా పెరిగాము. సో ఆ విధంగా చూస్తే వీఆర్ హ్యాపీ. అంటే ఒక పక్కనేమో అంటే అయోధ్యలోనే ఓడిపోయారు ఎందుకు అని కూడా అడుగుతూ ఉన్నారు. మీరు అనుకున్నారా అయోధ్యలో ఓడిపోతామని చెప్పేసి? అయోధ్యలో కాదమ్మా, అసలు యూపీ ఫలితాలే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. యూపీలో ఈ స్థాయిలో మా సీట్స్ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. అది అంటే బీజేపీ ఫెయిల్యూర్ కన్నా అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కులాల సమీకరణలు ఈసారి చాలా మారాయి గత ఎలక్షన్స్ తో పోలిస్తే. ఈసారి మీరు రాజ్పుట్స్ కానివ్వండి, కొన్ని వర్గాల వాళ్ళు గుజ్జర్లు, రాజ్పుట్స్ వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉండడము, అలాగే యాదవులు, ముస్లిమ్స్ ఇట్లా కొన్ని బలమైన వర్గాలు ఒక కూటమిగా ఫామ్ అవడం, ఎస్సీస్, అలాగే బీఎస్పీ ఓట్ బ్యాంక్ ఎస్పీ వైపు మరలటం, ఇలా అనేక ఫ్యాక్టర్స్ వల్ల మాకు సీట్స్ గతంలో కన్నా భారీగా తగ్గింది. ఇక అయోధ్య ఆలయము అయోధ్యలో రాముడే తిరస్కరించినట్టుగా కూడా భావిస్తున్నారు కొంతమంది. అలా అనలేము, రాముడు తిరస్కరించడం అదంతా అది ప్రతిపక్షాలు ఏముంది, సెన్సేషన్ కోసం ఏది పడితే మాట్లాడతారు. ఇన్ఫాక్ట్ అప్పుడు అడపదడప ఎప్పుడన్నా మేము రాముడు ఆలయ ప్రతిష్ట గురించి మాట్లాడామేమో, కానీ ప్రధానమంత్రి అనేక పర్యాయాలు అనేక వేదికల మీద నుంచి ఆయన చెప్పడం జరిగింది, రామాలయము శ్రీరాముడి గురించి మీరు పొలిటికల్ గా ఎలాంటి ఇది డిస్కషన్ చెయ్యొద్దు, అది ఒక ఇష్యూగా మనం వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. సో మీరు గమనిస్తే గనక మేజర్ లీడర్స్ ఎవరు ఎలాంటి మీటింగ్స్ పెట్టినా కూడా పెద్దగా మేము ఆ ఇష్యూని తీసుకోలేదు. జనానికి తెలుసు వాట్ హ్యాపెండ్, ఎన్నేళ్ల తరబడి ఇది చేసాము అనేది జనాలకి తెలుసు. అది ఆ ఫైట్ గురించి తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఎంత శాంతియుతంగా రామాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగిందో అందరికీ తెలుసు. అది సో దాని గురించి పెద్ద చర్చ అవసరం అని నేను అనుకుంటున్నాను. అని నినాదం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా అంటే విమర్శిస్తున్నారు. దీంట్లో మోడీ గారు విఫలమయ్యారంటున్నారు. మీరేం చెప్తారు? మరి అది విఫలం అంటాం కాదమ్మా. ఇప్పుడు అబ్కే బార్ 400 బార్ అనేది మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీ శ్రేణుల్ని మేము పూర్తి అంటే ఇన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళు ఉత్తేజం పొందడానికి ఉపయోగించిన ఒక నినాదం. అంటే ప్రతి పార్టీ కూడా ఒక ఎలక్షన్ కి ఒక స్టాండ్ తీసుకుంటుంది, అంటే ఒక గోల్ తీసుకుంటుంది. ఆ గోల్ రీచ్ అవుతామా లేదా అనేది వేరే విషయం, కానీ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయడానికి అబ్కే బార్ 400 బార్ అంటాం. బట్ ఏంటి అంటే ఒక్కోసారి అది రీచ్ అవుతాం, ఒక్కోసారి రీచ్ అవ్వకపోవచ్చు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అది ఫెయిల్ అయ్యాం అనేది అంటాము కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టాండ్ తీసుకొని ఒక గోల్ మనం పెట్టుకుంటే ఆ గోల్ రీచ్ అవనన్నా అవుతాము, లేకపోతే ఆ గోల్ కి కొంత యువతలన్నా ఆగిపోతాం. ఇప్పుడు నేను క్లాస్ ఫస్ట్ రావాలని నేను అనుకుంటే కనీసం నేను క్లాస్ 5th or 6th వస్తాను. అసలు ఏ గోల్ లేకుండా ఊరికి చదువుకుంటూ పోయి ఎగ్జామ్ రాద్దామంటే అలా కాదు కదా. సో ప్రతి ఎలక్షన్ కూడా రాజకీయ పార్టీలకు ఒక పరీక్ష, అట్లాగే వాళ్ళకి ఒక అవకాశం.
ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళ అధికారంలో రావడానికి అదొక మేజర్ అవకాశం. సో అవకాశం వినియోగించడానికి మా పార్టీ కార్యకర్తల్ని, పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి, వాళ్ళని సరైన రీతిలో అంటే సరైన వేలో వెళ్ళటానికి పార్టీ అగ్రనాయకులు కొన్ని ఇలాంటి ఇవి తీసుకుంటారు, నినాదాలు తీసుకుంటారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫెయిల్యూర్. యాక్చువల్లీ అది ఉండబట్టే మేము ఈ ప్రదర్శన అంటే వాట్ ఎవర్ ఎలక్షన్స్ లో మేము ఈ మాత్రమే వచ్చాము అంటే దానివల్లే నేను భావిస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది, వాళ్ళు విమర్శిస్తున్న మాట ఇది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి విభజించినటువంటి సీట్స్ కూడా మీకు వచ్చాయి అంటున్నారు. వాళ్ళ వల్లే కూడా ఇప్పుడు వాళ్ళకు చూస్తే ఉంటే జీరో, వాళ్ళకి ఏమీ కూడా రాలేదు. సో వాళ్ళ వల్ల మీరు గెలిచారంటున్నారు, ఇది నిజమా? అమ్మ, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు గెలవడం అంటూ ఉండదు. ఓటు వేసి డైరెక్ట్ గా వచ్చి ఇండైరెక్ట్ గా కావచ్చు మీకు సపోర్ట్ చేశారంట. అలా ఉండదండి, అలా ఉండదు. ఈ రోజుల్లో ఎవరికి వారు ఒక కుటుంబంలోని వాళ్ళే. ఇప్పుడు భర్త చెప్తే భార్య వింటలేదు, ఈ పార్టీకి వేయి, నేను ఈ పార్టీకి వేసాను, ఈ పార్టీకి వేయమంటే వినరు. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ విచక్షణ, అట్లాగే వాళ్ళ అనుభవాల్ని, ఒక పార్టీతో వాళ్ళ అనుభవం ఏంటి అనేది ఆలోచించుకొని బేరీజు వేసుకొని ఓటు వేసే రోజులు ఇవి. సో ఒక పార్టీ ఏదో ఫ్రేలో లేనంత మాత్రాన ఆ పార్టీ ఓట్లు గంపగుత్తగా ఇటు మళ్ళుతాయి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అట్లా అనుకుంటే ఇప్పుడు మహిళలు మా వైపు ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు మేము ఫ్రీ బస్ ఇచ్చామని. సో మహిళలు మా వైపు వచ్చేసినట్టయినా అందరూ కాదు కదా. అలాగే మైనారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ తో ఉంది, బీఆర్ఎస్ తో ఉంది. సో మైనారిటీస్ ఎటువైపు వెళ్తారు? చాలా మంది ఏమంటారు, కాంగ్రెస్ వైపు వెళ్తారంటారు కదా. సో ఎట్లా వచ్చినట్టు? మా వైపు వచ్చినట్టు కాదు కదా. సో గంపగుత్తగా ఏ పార్టీ, ఇప్పుడు ఆ పార్టీ ఫ్రేలో లేనంత మాత్రాన ఆ పార్టీకి ఒక కోర్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆ పార్టీతోనే ఉంటారు, ఆ పార్టీ లేనంత మాత్రాన వాళ్ళు వేస్తారు, ఒక కోర్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ అనుభవాల్ని బట్టి, వాళ్ళ ఇష్టాల మేరకు వాళ్ళు వేస్తారు. అంతేకాని ఒక పార్టీ నుంచి ఒకటి మరలటం అనేది కరెక్ట్ కాదు. మరి సందర్భంగా మీరు అంటే మోడీ గారు హ్యాట్రిక్ కొట్టారు, నెహ్రూ తర్వాత మోడీ గారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా సంతోషంగా కూడా ఉన్నారు అందరూ కూడా. సో ఈ సందర్భంగా మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఏం చెప్తారు? మేము ఎప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడమండి. బీజేపీకి సంబంధించిన లీడర్స్ ఎవరు పెద్దగా ఛాలెంజ్లు వేసటం, పెద్ద మాటలు మాట్లాడము. మా వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. మేము డెఫినెట్ గా దేశ సేవలో ప్రతి నిమిషం, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ సేవకు నిమగ్నం అవుతాము. నేషన్ ఫస్ట్ అనేది మా నినాదము. పార్టీ నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ లాస్ట్. అట్లాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా పేదవాళ్ళకి అభివృద్ధి ఫలితాలు కానివ్వండి, సంక్షేమ ఫలాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో తీసుకురావాలనేది మోడీ గారి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఆయన వెనువెంటే ఉండు, ఆయన అడుగు వేస్తూ ఎన్డీఏ ప్రభుత్వ సక్సెస్ కి ప్రతి ఒక్కళ్ళు దోహదపడతామని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.